అమ్మ ఈరోజు అనంతపురం టౌన్ పాత ఊరు గాంధీ మార్కెట్ నందు ఉన్నటువంటి గౌరవనీయులు కె సూర్యనారాయణ కూరగాయల మండి నిర్వాహకులు మరియు వారి మిత్ర బృందం వారందరూ కూడా కలిసి గత 3 నెలలుగా మన అనంతపురంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా హోంకు కాయగూరలను వారు అందిస్తూ ఉన్నారు. మరి ఈ కాయగూరల సేవని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు కె బాలమురళి సార్ గారు, గౌస్ భాయ్ గారు, ఖాజా బాబా గారు, గంగాధర్ గారు, చంద్రశేఖర్ గారు, వీరయ్య గారు, వీర నారాయణప్ప గారు, వేణుగోపాల్ గారు మరియు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మన ఆదరణ సేవా హోంకు కావాల్సినటువంటి కాయగూరలను ఆకుకూరలను వారు మనకు అందిస్తున్నారు. కె సూర్యనారాయణ కూరగాయల మరియు నిమ్మకాయల మండీ తరఫున ఈ యొక్క సేవను వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారు మనకి ఎంతో సహాయాన్ని అందిస్తున్నటువంటి దాతలకి కృతజ్ఞత తెలియజేస్తూ వారందరి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో దీవించబడాలని మంచి మనసుతో ఇక్కడ అన్నదాన సేవను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సేవ ఇక్కడ నిర్వహించుటకు మరి వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సేవ నిర్వహించుటకు సహకరించినటువంటి గౌరవనీయులు చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. మరి వీరందరి కుటుంబ సభ్యుల పట్ల ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో దీవించాలని, అలాగే వారందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి కె సూర్యనారాయణ కూరగాయల మరియు నిమ్మకాయల మండి మరింత లాభసాటిగా వారి వ్యాపార అభివృద్ధి జరుగుతూ వారందరి కుటుంబాల్లో కూడా ఆ లక్ష్మి యొక్క కటాక్షం వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్న అన్నదాన సేవ అన్నపూర్ణాదేవి కృప వల్ల మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆమెని కూడా స్మరించుకుందాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా మనందరికీ కూరగాయలు ఆకుకూరలు అందిస్తున్నటువంటి దాతలైనటువంటి గౌరవనీయులు కె బాలమురళి సార్ గారు, గౌస్ భాయ్ గారు, ఖాజా బాబా గారు, గంగాధర్ గారు, చంద్రశేఖర్ గారు, వీరయ్య గారు, వీర నారాయణప్ప గారు, వేణుగోపాల్ గారు మరియు వీరి కుటుంబ సభ్యులందరి పట్ల కూడా అన్నపూర్ణాదేవి కృప ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ మరి వారి తరఫున వారి శ్రేయోభిలాషి అన్నదాన సేవనికి నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయులు చంద్రశేఖర్ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన సేవని ప్రారంభిస్తున్నాం. ధన్యవాదాలు.